లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఢిల్లీ పేలుళ్ల ప్రభావం విశాఖ సిఏఏ సదస్సుపై ఉంటుందా? ఉంటుంది, ఉండదు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష చేపట్టిన 1,000,000 సంతకాల సేకరణ ఉద్యమం సృష్టించిన ప్రకంపనలు ఢిల్లీ పీఠాన్ని కదిలించాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానం నిర్ణయంపై ప్రజల నుంచి వచ్చిన బ్లాక్ బాస్టర్ స్పందన 1,00,000 సంతకాల సేకరణ సక్సెస్ కావడంతో కేంద్రం నుంచి సంచలన ప్రకటన వెలువడింది. కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి అందిన అధికారిక సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం పునరాలోచన పడింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక భారం వాదన కంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రజలు వైద్య విద్య ఉచిత వైద్య దూరమవుతాయనే ప్రజాభిప్రాయానికే కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందంటే తెలుస్తుంది. ఈ 1,00,000 సంతకాల ఉద్యమాన్ని ఢిల్లీ వర్గాలు పేదలు వైద్య హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక ప్రజాభిప్రాయ సేకరణగా పరిగణించారు. కేంద్రం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్వహణపై ఇచ్చిన అనుమతులు తాత్కాలికంగా నిలిపివేయాలని లేదా పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఆదేశించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల కోసం ప్రత్యేకంగా భారీ కేంద్ర ఆర్థిక ప్యాకేజీని ప్రకటించేందుకు రంగం సిద్ధమైనట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉంటుందని సమాచారం. ఈ అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మెగా ట్విస్ట్ ఇవ్వనుంది. 1,00,000 సంతకాల సేకరణ ఉద్యమం కేవలం ఒక నిరసనగా కాకుండా ప్రజల సెంటిమెంట్ను ప్రతిబింబించే జ్ఞాన వ్యాఖ్యగా మారింది. ఇప్పుడు కేంద్ర జోక్యం చేసుకుంటే ఇది ప్రతిపక్ష పార్టీకి దక్కిన భారీ నైతిక విజయంగా పరిగణించబడుతుంది. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణపై రాష్ట్రంలోని పాలనా కూటమిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిపక్ష లేవనెత్తిన ఉచిత వైద్య పేద విద్యార్థుల వైద్య విద్య అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాలనేది ఈ ఉద్యమం సక్సెస్ నిరూపించింది. కూటమి ఈ అంశాన్ని ఎలా డీల్ చేస్తుందనేది ఆసక్తికరం. మిత్రపక్షాల మధ్య కూడా దీనికి భిన్నాభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇట్లాంటి సున్నితమైన అంశాన్ని కేంద్రం తేలిగ్గా తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చి పేదలకు అండగా నిలిచిన పార్టీగా తమను తాము ప్రజల ముందు నిలబెట్టుకోవాలని కేంద్ర పెద్దలు వ్యూహాత్మకంగా యోచించినట్లు సమాచారం. మొత్తం మీద 1,00,000 సంతకాల ఉద్యమం రాజకీయంగా పెను మార్పులకు నాంది పలికేలా ఉంది. ఈ విషయంలో కేంద్రం యొక్క అధికారిక ప్రకటన కోసం యావత్ రాష్ట్రం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. మనోభావాలను గౌరవించే విషయంలో కేంద్రం ఒక అడుగు ముందుకేసిందని, ఇక నుంచి ప్రైవేటీకరణ అడుగులు ఆగుతాయా అన్నది అసలైన ప్రశ్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.